ఇంత ఎఫర్ట్ పెట్టి ఉదయం 7 నుంచి రాత్రి 7 వరకు కూర్చొని ఎక్స్ట్రా అవర్స్ కూర్చొని మిగిలిన పనులన్నీ పక్కకు తోసి ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా దాని మీద దృష్టి పెట్టి చేస్తే ఆ ప్రాసెస్ లో సహజంగానే ముందుగా నుంచి మేమేదైతే భయపడుతున్నామో అందరూ భయపడుతున్నారో ఎండలకు బయటకు వృద్ధులు వాళ్ళు వచ్చి, ఎందుకంటే వాళ్ళ ఆతృత వాళ్ళది ఉంటుంది. ఫస్ట్కి వచ్చే శాలరీనో ఫస్ట్ డేనే వచ్చే పెన్షన్ వచ్చేది 2-3 రోజుల తర్వాత రాకపోతే మళ్ళీ వస్తుందో రాదో, ఎందుకంటే నువ్వే భయపడుతున్నావు డబ్బులు లేవని. చంద్రబాబు నాయుడు మళ్ళీ అది కూడా భయపెట్టడం మొదలుపెట్టాడు, డబ్బులు లేవని. మరి డబ్బులు లేకపోతే 2 డేస్లో ఎట్లా ఇచ్చారబ్బా? మీరు భయపెట్టి వాళ్ళు కింద మీద పడి వచ్చి దురదృష్టవశాత్తు కొంతమంది ఎండలకు తరలేక చచ్చిపోయినారు. అది దారుణం. దాని మీద నీకు సింపతి లేదు. మళ్ళీ అది తీసుకుని నిన్న ఇంకో లెటర్ రాస్తాడు, గవర్నమెంట్ ఫెయిల్యూర్ అని. అసలు ఇంత రాక్షస మనస్తత్వము, ఇంత యాగీ చేసే మనస్తత్వము, ఆగింతం ఎక్కడైనా ఒక పొలిటికల్ లీడర్లో మెచ్యూరిటీ వదిలేసేయండి, ఒక వార్డు స్థాయి నాయకుడిలో కూడా ఎవరూ చూడం. అతను నిజంగా ప్రజల్లో ఉండే నాయకుడైతే, లేదా ప్రజలకు సేవ చేయాలంటే నాయకుడైతే. ఎందుకంటే మామూలు సాధారణ సమాజంలో ఉండే వాళ్ళు కూడా మాత్రం మెచ్యూరిటీ ఉంటుంది. నువ్వే ఈ సిస్టమ్సే పనికిరానివి అసలు లేవని ముందు డినై చేశావు. ఉన్నవన్నీ మీ వాలంటీర్లంతా మీ ఏజెంట్లు అన్నావు. సెక్రటేరియట్ అనేది అసలు ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగాలు ఎక్కడిచ్చావన్నావు. ఈరోజు అదే గవర్నమెంట్ ఉద్యోగాలు అక్కడ ఉన్నాయి, వాళ్ళని ఎందుకు వాడుకోరంటారు, వీళ్ళని ఇళ్ళకి ఎందుకు పంపరు అంటారు. అంటే నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వ్యవస్థల మీద అటాక్ చేస్తావు, అపోజిషన్లో ఉన్నప్పుడు నువ్వు అటాక్ చేస్తావు. అంటే చంద్రబాబు నాయుడు అనేవాడు శాశ్వత ముఖ్యమంత్రిగా ఉండాలని రాష్ట్రంలోని అందరూ నిర్ణయించుకుని పెడితే తప్ప చంద్రబాబు నాయుడు గాని, ఆయన దిక్సూచి లాంటి లేకుంటే ఆయన మోస్తున్న రామోజీరావు గాని, రాధాకృష్ణకు గాని, ఆయన వదిన చంద్రబాబు నాయుడు గారి వదిన పురంధేశ్వరి గాని, ఆయన కొడుకు లోకేష్ గాని, ఆయన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ గాని వాళ్లకు మనసు శాంతించదేమో అని అనిపిస్తుంది. ఈ దండు ఏదో చిన్న ముఠా ఏదైతే ఉందో వీళ్లకు అర్జెంటుగా చంద్రబాబు నాయుడును కూర్చోబెట్టాలి. అది అధికారంలో ఆయన ఉండాలి. ఇది టెర్రరిజం అనాలనా? నాకు అర్థం కావట్లేదు.